దివ్య డైమండ్స్ ఆరిజిన్ ఫర్ జెన్యూన్ సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఉదయపూర్ ఫైల్స్ సినిమా పైన మీ అభిప్రాయం ఏంటి? ఇది ఇప్పుడు కొత్తగా మొదలవుతుంది కాదండి. ప్రతి ఉదయం జరుగుతున్న ఫైల్సే, ప్రతి చోట జరుగుతున్న ఫైల్సే. ఎందుకంటే ఈ పీకలు కొయ్యటం ఒక ఉదయపూర్లో కన్నయ్యలాల్ గారి విషయంలోనే జరిగిందా? కర్ణాటకలో ప్రవీణ్ నెత్తార్ని చంపేయలేదా? లేకపోతే ఛత్తీస్గఢ్లో చాలామంది హిందూ కార్యకర్తలు చంపాల, కేరళలో ఎంతమంది హిందూ కార్యకర్తలను చంపేశారు, ఇవన్నీ బెంగాల్లో ఎంతమందిని చంపారు, వెస్ట్ బెంగాల్లో. ఇవన్నీ ఎందుకు జరుగుతుందండి? ప్రతిదాని వెనకాల మతం కారణం కదా. ఇప్పుడు కన్నయ్యలాల్ విషయంలో చూసుకుందాం. నుపూర్ శర్మ గారు ఏదో వ్యాఖ్యలు చేశారు. నుపూర్ శర్మ వ్యాఖ్యలు మాత్రమే ఎందుకు కనపడుతున్నాయి? నుపూర్ శర్మని ఆ విధంగా ప్రేరేపించేలాగా ముందు ఆ రెహమాని అనే ఒక ఊరకొక్క శివలింగం గురించి తప్పుగా మాట్లాడాడుగా. వాడి వ్యాఖ్యలు ఇప్పటివరకు ఏం మాట్లాడాడు ఎవరికైనా తెలుసా? నుపూర్ శర్మ గారు ఏదైతే మాట్లాడారో ఆ వ్యాఖ్యల విషయంలో కోర్టులు ఉన్నాయిగా. కోర్టులకు ఎందుకు వెళ్ళాలి? ఎవరు కోర్టులకు వెళ్ళే వాళ్ళు కేసులు పెట్టారు. కొంతమంది గ్యాంగులు కూర్చొని నుపూర్ శర్మని చంపితే 5 కోట్లు ఇస్తాం, రేప్ చేస్తే ₹1 కోటి ఇస్తాం ఫత్వాలు ప్రకటించారుగా. మరి ఆ ఫత్వాలు ప్రకటించిన వాళ్ళ మీద ఎంతమంది మీద కేసులు వేసి లోపలేశారు? నుపూర్ శర్మకి మద్దతుగా మాట్లాడినందుకు రాజాసింగ్ని అరెస్ట్ చేశారు, సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. నుపూర్ శర్మకి మద్దతుగా ఉన్నందుకు నవీన్ జిందాల్ని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. ఇంతవరకు హిందువులే అణచివేతకు గురైపోవాలా? నుపూర్ శర్మకి సపోర్ట్గా ఒక పోస్ట్ స్టేటస్ పెట్టుకున్నందుకు కన్నయ్యలాల్ అనే ఒక సామాన్య టైలర్ని ఈరోజు చంపేశారు. ఒక టైలర్ని అన్యాయంగా చంపేసిన వీళ్ళు ఆ చంపేసిన సందర్భాన్ని సినిమాగా తీస్తే దాన్ని ట్రైలర్ని కూడా అడ్డుకుంటున్నారు చివరికి. అది ట్రైలర్ మాత్రమే, నిజానికి అసలు పిక్చర్ చాలా ఉందండి. సిగ్గు శరం లేని మంద వీధుల్లో ర్యాలీలు తీశారు నుపూర్ శర్మ సందర్భంలో. ఇక్కడ నల్గొండ జిల్లాలో మిర్యాలగూడలో ర్యాలీ తీశారు ముస్లిమ్స్ అంతా కలిసి. ర్యాలీ తీస్తూ కాట్ దాలో సాలోంకో ఆర్ఎస్ఎస్ వాళ్ళోంకో అంటూ నినాదాలు ఇచ్చారు. హిందుత్వం కోసం పనిచేసే సంస్థ ఆర్ఎస్ఎస్ వాళ్ళందరినీ చంపేసేయండి, పీకలు కోసేయండి అని బహిరంగంగా పిలుపునిచ్చారుగా. గుస్తాకి రసూల్కో ఏకీ సజా సర్ తన్సే జుదా అని చెప్పేసి ప్రకటనలు ఇచ్చారుగా. మళ్ళీ గుస్తాకి నబీకో ఏకీ సజా సర్ తన్సే జుదా అంటూ నినాదాలు చేస్తున్నారుగా. నారాయ తక్బీర్ అల్లాహు అక్బర్ అంటూ పీకలు కోసారుగా కన్నయ్యలాల్ది. ఇంకెంతమందిని చంపుతారండి? ఇన్ని హత్యలు చేస్తున్నారు కాబట్టేగా ఆల్రెడీ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థను నిషేధించారు. దాని అనుబంధ సంస్థలైన ఎస్డిపిఐని కావచ్చు, ఇంకో సంస్థలను కావచ్చు నిషేధించింది. ఎందుకు? ఇటువంటి తీవ్రవాద ధోరణితో చేస్తున్నారనిగా. అండ్ ఎస్డిపిఐని నిషేధించే క్రమంలో వాళ్ళ మీద ఒకసారి రైడ్స్ చేస్తే వాళ్ళు విజన్ 2047 డాక్యుమెంట్ వాళ్ళ దగ్గరే కదా దొరికింది. ఈ 2047 డాక్యుమెంట్ సినిమా కూడా తీయాలని చూస్తున్నారు వాళ్ళు. 2047 కల్లా భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలి అంటూ బహిరంగంగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు. ఈ ఎస్డిపిఐ కార్యకలాపాలు కర్నూలులో కూడా నడుస్తూ ఉన్నాయి, తెలంగాణలో బైన్సా ప్రాంతంలో కూడా నడిచింది. రైట్స్లో అన్ని చోట్ల దొరికారు. మరి ఇటువంటి తీవ్రవాద పార్టీలకు సపోర్ట్ చేస్తుంది ఎవరు? సిమి లాంటి ఉగ్రవాద సంస్థలు ఎందుకు నిషేధించారు? మరి ఇన్ని చేస్తున్న వీళ్ళందరినీ ఇలా చేస్తున్నారని చూపెట్టు నేరం అయిపోతుందా? సరే అండి, ఇప్పుడు ఈ సమాజంలో ఇవి జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న వాటిని చూపిస్తే లేనిపోని ఉద్రిక్తతలు వస్తాయి, ఆపేయాలి, బాగానే ఉంది. మరి అదే హిందుత్వంలో విషయానికి వచ్చేపాటికి కుల వివక్షలు, కుల ఘర్షణలు అని చెప్పేసి ఈ మధ్య కొన్ని సినిమాలు వచ్చినాయి. సార్పట్ట అని, నారప్ప అని, జై భీమ్ అని. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? 70s, 80s అంతకుముందు ఎప్పుడో జరిగిన సందర్భాలని స్టోరీస్గా తీశారంటున్నారు. మరి హిందుత్వంలో కొంతమంది ఆభిజాత్యంతో లేకపోతే అహంకారంతో చేసిన పనుల్ని అది మతపరమైన కార్యక్రమంలాగా చూపిస్తూ ఇప్పటికి కూడా హిందువుల మధ్య వైషమ్యాలు పెంచేలాగా అలాంటి సినిమాలు తీస్తుంటే ఒక్కడు కూడా ఎప్పుడో జరిగిపోయినాయి ఇప్పుడు ఎందుకయ్యా అని ఎందుకు అనట్లా? అంటే ఒక 40-50 ఏళ్ల క్రితం జరిగిపోయిన వాటిని చరిత్రను ఇప్పుడు సినిమా తీయొచ్చు. 4-5 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని మాత్రం కళ్ళకు కట్టినట్టు చూపిస్తానంటే మాత్రం ఒక్కొక్కడికి గుడారాలు నొప్పి వస్తున్నాయా? ఈ దేశంలో హిందువుల బతుకు ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే, హిందువుని చంపటం నేరం కాదు, హిందువుని చంపాడు అని చెప్పేసి ఇంకొకటి వేలెత్తి చూపించటం అది పెద్ద నేరం అయిపోతుంది. ఆ చంపిన వాళ్ళు ఇద్దరు సెల్ఫీ వీడియో పెట్టారు, మేమే చంపాం అని చెప్పేసి. అరెస్ట్ అయ్యారు కూడా. కానీ వాళ్ళు చంపారు అనటానికి ఆధారాలు స్థిరంగా లేవు కాబట్టి వీళ్ళకి బెయిల్ ఇచ్చేస్తారు, వాళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు చెప్పండి, కన్నయ్యలాల్ ప్రాణానికి న్యాయం జరగాలా వద్దా? హిందువుల లైఫ్ మ్యాటరా కాదా?